మేము చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే మరి 2022లో మాకు మ్యారేజ్ అయ్యింది. మ్యారేజ్ అయిన కాంచి మాకు 3 సంవత్సరాలు పిల్లల కోసం ఎంతో తపన పడ్డాము. మరి ఎన్నో హాస్పిటల్ తిరిగాము. మరి టాబ్లెట్ల కోసమని, టెస్టుల కోసమని మరి ఎన్నో డబ్బులు మరి వేసాం హాస్పిటల్‌కి. మరి బయట దేశంలో ఉన్న మా పెద్దక్క మరి యూట్యూబ్‌లో మెసేజ్ విని మరి పలానా దిక్కున రోల్పొలం జరుగుతుంది, వెళ్ళి తీసుకునెళ్ళు, ఇద్దరు వెళ్ళండి, మనకి దేవుడి దయ వల్ల పిల్లలు కలుగుతారు అని చెప్పింది. దాన్ని బట్టి నేను ముందుకు సాగటం, నా భార్యను తీసుకుని రావటం జరిగిందండి. ఆ విధంగా 7 వారాలు వచ్చిన తర్వాత మరి 7వ వారం జరుగుతుండగా మరి గర్భఫలం గురించి పాస్టర్ గారు చెప్పడం జరిగింది. ఇలాగా డిసెంబర్లో గర్భం ధరిస్తారు, జనవరిలో కొత్త సంవత్సరంలో గుడ్ న్యూస్ వింటారు అన్నారు. అది నాకే జరగాలి అని మా భార్య నేను కూర్చుని ఇక్కడ ఏడుస్తున్నాము. తండ్రి మాకు జరిగితే బాగుండు ఇలా ఈ విధంగా అని ఎంతో బాధపడుతున్నాము. 2023 డిసెంబర్ నెలలో నా భార్య గర్భం ధరించడం జరిగింది. పాస్టర్ గారు చెప్పినట్టుగా మరి నూతన సంవత్సరం వచ్చేటప్పటికి ఆనందం పొందుకుంటారన్నారు. మరి ఈ సంవత్సరం మా బావని 6 నెలల్లో తీసుకురావడం జరిగింది అన్నప్రాసన చేయడానికి. మరి దేవుడి ఇటు కృపను మాకు దయచేశాడు. ఈ 4 సంవత్సరాలు అయితే గర్భఫలం మరి దేవుడిచ్చిన బహుమానం ఇదిగో నా చేతిలో ఉంది, ఇదండి మా కుమారుడు. దీన్ని బట్టి మరి దేవునికి ఎన్నో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను.